హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం మాట్లాడదామంటే ఆస్ట్రేలియాలో పార్ట్ టైం జాబ్ చేయడం బెస్టా లేదా డెలివరీ జాబ్స్ చేయడం బెస్టా? స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏ జాబ్ చేస్తే బెటర్, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అదే కాకుండా ఏ జాబ్లో ఎక్కువ సంపాదించవచ్చు, ఇవన్నీ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం పార్ట్ టైం జాబ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆస్ట్రేలియా ఫస్ట్ అచీవ్మెంట్ ఏమైనా ఉంటుందంటే ఒక స్టూడెంట్కి అది పార్ట్ టైం జాబ్ సంపాదించడమే. ఎందుకంటే నువ్వు ఇండియాలో ఏంటి అని తీసి పక్కన పెట్టి నీ ఈగో కానీ యాటిట్యూడ్ కానీ ఇంకేమన్నా ఎక్సెట్రా ఉంటే అవన్నీ తీసి హ్యాంగర్కి తగిలిచ్చి ప్రతిరోజు బయటికి వెళ్ళి షాపులు వెంబడి తిరుగుతా జాబ్ కావాలి అని చెప్పి ప్రతి షాపు మిమ్మల్ని రిజెక్ట్ చేసి సారీ వీ డోంట్ హ్యావ్ ఎనీ వేకెన్సీ అని అంటూ ఉంటుంటే ప్రతి వీక్ గడిచేపటికి ఏదో ఒక బిల్లు వచ్చి మీద పడుతుంటే ఏంటిరా బాబు ఈ నరకం, ఇంక ఇండియా వెళ్ళిపోదాం అనిపించే టైంలో మీకు కనుక ఒక కరెక్ట్ జాబ్ పడిందంటే అప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా, మీ లైఫ్లో ఇంకా ఎది ఇవ్వదు. సరే ఎలాగలాగా కష్టపడ్డావు, జాబ్ వచ్చేసింది. జాబ్ వచ్చిన తర్వాత 24 hours నువ్వు వర్క్ చేస్తావు పార్ట్ టైం జాబ్లో. 24 hours వర్క్ చేస్తే నీకు ఎంత వేజ్ వస్తుంది? $600 వస్తుంది. 24 into యావరేజ్ మీద 25 వేసుకోండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు $600. ఆ $600లో ఎక్స్పెన్సెస్ ఎంత వెళ్తాయి ఇది నేను చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను అనమాట ప్రీవియస్ వీడియోస్లో. వెళ్ళి రిఫర్ చేయండి, నేను కింద లింక్ పెడతాను. దాంట్లో ఒక ఎక్స్పెన్స్ అయితే చెప్తాను. ట్యాక్స్ వచ్చేసి ఒక $50 పోతుంది అనమాట. సో $550 మిగులుతుంది. ఆ $550లో నుంచి మిగిలిన ఎక్స్పెన్సెస్ తీసేసుకోండి. అది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో, తప్పకుండా ఆ వీడియో చూడండి. సో ఎక్స్పెన్సెస్ అర్థమవుతాయి, స్టూడెంట్ ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉంటాయని చెప్పేసి. సో టోటల్గా ఇప్పుడు $550 మిగులుతాయి మీకు. ఆ $550లో మీరు ఏమైనా ఎక్స్పెన్సెస్ ఉంటే అది తీసుకుంటారు, అది ఓకే. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఏంటంటే మీకు ఈ 24 hours మీకు పర్మనెంట్గా రావాలంటే స్టార్టింగ్లో 24 hours వచ్చేదన్నమాట. వెళ్ళంగానే మీరు జాబ్లో జాయిన్ అవ్వగానే ఎవ్రీ వీక్ 24 hours ఇచ్చారు. ఎందుకంటే మిమ్మల్ని ట్రైన్ చేస్తారు. ఫస్ట్ మీకు జాబ్ దొరకడం ఒక 1 month పట్టింది, లేదా 2 months పట్టింది, లేదా ఫస్ట్ డేనే వచ్చింది అనుకోండి. అక్కడ నుంచి ఒక 2 months 3 months తర్వాత మీకు 24 hours అవుతుంది, లేదా 1 month తర్వాత. డిపెండ్స్ ఆన్ హౌ స్పీడ్ యూ లెర్న్ అనమాట. మీరు ఇక్కడికి వచ్చి జాబ్ ఫైండ్ చేసుకొని దాంట్లో మీరు ట్రైన్ అయ్యి ఇదంతా అయిపోయేప్పటికీ ప్రాసెస్ ఒక 3 months పడుతుంది అనుకోండి. ఈ 3 months అయిపోయేటప్పటికి మీకు సెమిస్టర్ అయిపోతుంది. ఫస్ట్ సెమిస్టర్ హాలిడేస్ వస్తాయి. ఇప్పుడు మీకు ఎక్కువ అవర్స్ కావాలంటే ఏం చేయాలి? ఈ 3 months ఏదైతే వర్క్ చేశారో, లేదా 2 months ఏదైతే వర్క్ చేశారో, లేదా 1 month ఏదైతే వర్క్ చేశారో, డిపెండ్స్ ఆన్ వెన్ యూ గెట్ ద జాబ్ అనమాట. వర్క్ ఫాస్ట్గా నేర్చుకొని ప్రొడక్టివ్గా వర్క్ చేస్తుంటే ఏ ఓనర్ అయినా కానీ ఇంకా ఎక్కువ షిఫ్ట్లు ఇవ్వడానికి ఆలోచిస్తాడనమాట. ఎందుకంటే ఏ ఓనర్కైనా కావాల్సింది ఏంటి? ప్రొడక్టివిటీ. ఆ ప్రొడక్టివిటీ నువ్వు ఇస్తే నేను కాదని ఎవరికి ఇంకొకరికి కొత్తగా హైర్ చేసుకొని షిఫ్ట్లు ఇవ్వరు కదా, మళ్ళీ ట్రైన్ చేసి ఆ కాస్ట్ బేర్ చేసి ఇదంతా చేయరు కదా. సో ఏంటంటే నువ్వు జస్ట్ మంచిగా వర్క్ చేయాలి అంతే. ఏ జాబ్లో అయినా కానీ ఏ బిజినెస్లో అయినా కానీ కష్టం అనేది కామన్, స్ట్రెస్ అనేది కామన్ అనమాట. ఓన్లీ ఒకటే మారేది ఏంటంటే టైప్ ఆఫ్ స్ట్రెస్ మారుతుంది, లేదా అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ మారుతుంది అంతే. మీరు ఇనిషియల్ స్టేజ్లో పార్ట్ టైం చేస్తున్నారు అనుకోండి, మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది. అంటే ఏంటి? నువ్వు డిష్ వాషింగ్ చేస్తావు, లేదా ఫ్రైయర్స్ దగ్గర వర్క్ చేస్తావు, లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్ అనమాట. వేర్ హౌస్కి వెళ్తే నువ్వు బాక్సెస్ లిఫ్ట్ చేస్తావు, ఇవన్నీ ఉంటాయి. సో నీ హైరారికీ పెరిగే కొంది నువ్వు మేనేజర్ అయ్యావు అనుకో, నీకు ఏం స్ట్రెస్ ఉంటుంది? వీళ్ళకి ఎన్ని షిఫ్ట్లు వేయాలి, వాళ్ళకి ఎన్ని షిఫ్ట్లు వేయాలి, ఈ గోల ఆ గోల, అటు సైడ్ నుంచి వీళ్ళు అంటారు వాళ్ళు అంటారు, అది ఏమేమో ఉంటాయి అనమాట. సో ఇవన్నీ మేనేజ్ చేసేటప్పుడు ఏముంటుంది అంటే మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. అందుకే నేను టైప్ ఆఫ్ స్ట్రెస్ మారుతుందని చెప్పాను. ఫిజికల్ నుంచి మెంటల్కి వచ్చింది. ఒకటి మాత్రం నిజం, మీరు ఎంత బాగా వర్క్ చేస్తే అంత బాగా చూసుకుంటారు మీ ఓనర్స్. దానికి ఎగ్జాంపులే నేను. స్టార్టింగ్లో వచ్చి వర్క్ చేస్తున్నప్పుడు మా ఓనర్ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారనమాట. నాకు హెల్ప్ చేశారు కావాల్సినప్పుడు. ఆయన పేరు మీ అందరికీ తెలుసు, మీరు కనుక నా వీడియో స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతుంటే. ఆయన పేరు సుమంత్ అన్న. అలా అని చెప్పేసి అందరూ ఇలానే ఉంటారని అనుకోకండి. 90% ఆఫ్ ద పీపుల్ ఇలానే ఉంటారు, కానీ 10% ఆఫ్ ద పీపుల్ వేరేలా ఉండొచ్చు మీకు తగిలే వాళ్ళు. అది మీ నజీబ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఫైనల్గా ఏంటంటే పార్ట్ టైం జాబ్లో మీరు వీక్లీ వచ్చేసి $550 ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు ఆఫ్టర్ ట్యాక్స్, మీరు కనుక 24 hours మినిమం పే మీద వర్క్ చేస్తుంటే. ఇప్పుడు మనం డెలివరీ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. డెలివరీ జాబ్స్లో ఇక్కడ ఏం చేస్తారంటే జనరల్గా ఊబర్ ఎక్కువ చేస్తారు, దాని తర్వాత డోర్ డాష్ అని ఉంటుంది, అది చేస్తారు. ఇంకా కొంతమంది మెనోలాగ్ కూడా చేస్తారు, కానీ మోస్ట్ పాపులర్ ఏంటంటే ఊబర్ అండ్ ఆఫ్టర్ దట్ డోర్ డాష్ అనమాట. మీరు డెలివరీస్ చేసేటప్పుడు ఫిక్స్డ్ పే అంటూ ఏముండదు అనమాట. కాకపోతే నేను యావరేజ్ పే చెప్తాను. యావరేజ్ పే వచ్చేసి డెలివరీస్ చేసేటప్పుడు ఎంత వస్తుంది అంటే మినిమం అరౌండ్ $20 to $25 అనుకోండి. డిపెండ్స్ ఆన్ హౌ పీక్ ఇట్ ఈస్, అంటే మీరు ఏ సీజన్లో చేస్తున్నారు అండ్ ఆల్సో ఏ టైంలో చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. డెలివరీ చేసేటప్పుడు మీరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయి మిట్ట మధ్యాహ్నం వెళ్ళేసి డెలివరీ చేస్తా అంటే కనుక డెలివరీస్ రావు అంత పెద్దగా. వచ్చినా కానీ గంటకు 2 వస్తాయేమో. మీరు ఆ పీక్ టైంని క్యాచ్ చేసుకోవాలి. నేను ఎందుకు సీజన్ అన్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కనుక సమ్మర్ సీజన్ అయిందనుకోండి, స్టూడెంట్స్ అందరూ కూడా స్టార్ట్ చేస్తారు, ఎందుకు ఫుల్ టైం రైట్స్ వస్తాయి కదా. సో అప్పుడు ఏంటంటే తగ్గిపోతుంది, మీకు డెలివరీస్ వచ్చే ప్రాబబిలిటీ తగ్గిపోతుంది అనమాట. మీకు 3 deliveries వచ్చేది ఓన్లీ 2 deliveries వస్తాయి. 1 delivery మిస్ అవుతుంది, ఎందుకంటే జనాలు పెరిగారు కాబట్టి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ డెలివరీస్ నేను జాబ్గా అయితే కన్సిడర్ చేయను, ఇది బిజినెస్ అనమాట. ఎందుకు బిజినెస్ అంటున్నా అంటే ఇక్కడ ఏమవుతుంది, సినారియో ఏంటి? ఒక బిజినెస్ ఉంటుంది, ఆ బిజినెస్ దగ్గరకు ఒక ఆర్డర్ వస్తుంది, ఎవరో కస్టమర్ ఈ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఆ పాయింట్, ఏ పాయింట్ దగ్గర నుంచి, ఆ రెస్టారెంట్ దగ్గర నుంచి బి పాయింట్, అంటే ఆ కస్టమర్ వాళ్ళ ఇంటికి చేరుస్తున్నాం అనమాట. ఈ మధ్యలో ఒక ప్రాసెస్ జరుగుతుంది, ఆ ప్రాసెస్ మొత్తం మనం డీల్ చేస్తున్నాం. సో మనం డీల్ చేసినందుకు మనం ఒక కమిషన్ తీసుకుంటాం.
ఆ కమిషన్ ఏంటి అదొక ఫీ లాగా వస్తుంది, అంతేగాని ఫిక్స్డ్ వేజెస్ కానీ అవి ఇవి ఉండవు అనమాట. ఫిక్స్డ్ వేజెస్ దేంట్లో ఉంటాయి, జాబ్స్లో ఉంటాయి. అందుకే ఇక్కడ మీరు డెలివరీస్ చేయాలన్నా కానీ మీకు ఏబిఎన్ అని ఒకటి ఉండాలన్నమాట. ఏబిఎన్ అంటే ఏంటంటే ఆస్ట్రేలియన్ బిజినెస్ నెంబర్, అది క్రియేట్ చేసుకోవాలి. అది క్రియేట్ చేసుకుంటే దాని మీద మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనమాట. ఈ మెనోలాగ్లో కానీ లేదా డోర్ డాష్లో కానీ లేదా ఊబర్లో కానీ. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీరు ట్యాక్స్ ఫైల్ చేస్తారు, మీకు ఇక్కడ ట్యాక్స్ కట్ అవ్వదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ వచ్చేసి ఒక $200 ఎర్న్ చేశారనుకోండి, ఆ $200 మీ అకౌంట్లో పడుతుంది అనమాట. డెలివరీ జాబ్ చేసి ఎంత సంపాదించవచ్చు అంటే అరౌండ్ $480 సంపాదించవచ్చు. ఎందుకు, యావరేజ్ మీద మనం $20 to $25 ఎర్న్ చేయొచ్చు అని వేసుకున్నాం కదా. ఇది నేను అడ్లైడ్ గురించి చెప్తున్నాను, డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ ఉంటుంది. అడ్లైడ్ గురించి చెప్తున్నాను, నేను ఇక్కడ ఉన్నా కాబట్టి. 20 to 25 వేసినప్పుడు లీస్ట్ కేసులో మనం 20 వేసుకున్నాం అనుకోండి, 20 into 24 hours వేసుకుంటే అరౌండ్ $480 వస్తుంది. ఆ $480లో మీరు ఒక $40 కనుక పెట్రోల్కి యూజ్ చేసేసారు, ఫ్యూయల్కి యూజ్ చేసేసారు అనుకోండి, ఇంకా మిగతాది $440 మిగులుతుంది అనమాట. అందరికీ ఫ్యూయల్ $40 అవుతుంది అంటే కాదు, డిపెండ్స్ ఆన్ యువర్ కార్ అనమాట, మీరు ఏ కార్ కొంటారని చెప్పేసి. కాకపోతే ఒక యావరేజ్ స్టూడెంట్ని మైండ్లో పెట్టుకొని నేను ఏం చేశాను, ఒక చిన్న కార్ తీసుకుంటాడు రాగానే, సో దాని మీద ఫ్యూయల్ కన్సంప్షన్ క్యాలిక్యులేట్ చేశాను అనమాట. చేసినప్పుడు ఒక $40 వస్తుంది. లేదు నేను ఆడీలో చేస్తా, బిఎండబ్ల్యూలో డెలివరీ చేస్తా అంటే అది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అది నేనేం చేయలేను. ఇప్పుడు హైయెస్ట్ కేస్ సినారియోలో అంటే 20 to 25 అనుకున్నాం కదా, ఇప్పుడు 25 అనుకుందాం, $25 వస్తుంది అవర్కి అనుకుంటే $600 వస్తుంది అనమాట వీక్లీ. సో $600లో $50 పెట్రోల్కి వెళ్ళిపోయింది అనుకున్నాం, $550 ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ట్యాక్స్ ఇప్పుడు ఏం కట్టరు, ఆ $550 మీ అకౌంట్లోనే పడుతుంది. సో యావరేజ్ మీద ఊబర్లో మీ పెట్రోల్ ఎక్స్పెన్సెస్ వెళ్ళిపోయిన తర్వాత అరౌండ్ $440 to $550 ఎర్న్ చేసుకోవచ్చు. అలా అని చెప్పి మినిమం $20 వస్తుందా అంటే కనుక అది కూడా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్లో మనం ఏం చెప్పలేం, మనం చేస్తున్న బిజినెస్ కాబట్టి. అది డిపెండ్స్ ఆన్ బిజీ అనమాట, ఎంత డిమాండ్ ఉంది బయట, ఆ రెస్టారెంట్కి ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, మీరు ఏ సబబ్లో చేస్తున్నారు, అంటే మీరు ఏ ఏరియాలో చేస్తున్నారు, ఏ టైంలో చేస్తున్నారు, ఇదంతా కూడా ఇంపార్టెంట్ అనమాట డెలివరీస్ చేసేటప్పుడు. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు డెలివరీ లాంచ్ చేసేసుకొని గంటలు కూర్చుంటే టైం వేస్ట్. ఇప్పుడు మనం డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఈ రెండిట్లో పార్ట్ టైం జాబ్లో అండ్ ఊబర్ చేసేటప్పుడు, అదే డెలివరీస్ చేసేటప్పుడు ఇవి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఎప్పుడైతే జాబ్ చేస్తున్నామో, పార్ట్ టైం జాబ్ చేస్తున్నామో, దాంట్లో ఫిక్స్డ్ అవర్స్ ఉంటాయి అనమాట, అండ్ మీకు ఫిక్స్డ్ పే ఉంటుంది. సో మీరు ఫ్యూచర్లో ఏమన్నా ప్లాన్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్ ఏదైనా కొనాలనుకోండి, మీకు ఫిక్స్డ్ పే వస్తుంది అని చెప్పేసి డిటర్మైన్ అయి ఉంటుంది. ఇక్కడ ఏంటి డిసడ్వాంటేజ్, మనం ఊబర్ చేసేటప్పుడు కానీ ఏదైనా డెలివరీ చేసేటప్పుడు మీకు ఫిక్స్డ్ పే ఉండదు. మీరు ఆ రోజు వర్క్కి వెళ్ళి ఆ రోజు బిజీని బట్టి మీకు పే వస్తుంది. అది $150 రావచ్చు, $120 రావచ్చు, లేదా $100 రావచ్చు. లేదా ఏదైనా పబ్లిక్ హాలిడేస్ ఉండి అందరు జనాలే వెళ్ళిపోయారు అనుకోండి, ఆస్ట్రేలియా నుంచి అటు బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు మీకు ఇంకా చాలా తక్కువ వస్తుంది అన్నమాట పే. మీరు చేసి కూడా వేస్ట్ అనమాట అలాంటి డేస్. సో ఇవన్నీ డిపెండ్స్. డెలివరీ జాబ్స్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే నీ ఇష్టం వచ్చిన టైం చేసుకోవచ్చు. నీ ఇష్టం వచ్చిన టైం అంటే మిట్ట మధ్యాహ్నం అని కాదు, నీ ఇష్టం వచ్చిన డే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 24 hours వర్క్ చేస్తావు, నీకు అక్కడ ఫిక్స్డ్ షెడ్యూల్ వస్తుంది, రోస్టర్ వస్తుంది పార్ట్ టైం జాబ్లో అయితే కనుక. ఇక్కడ ఏంటి, నీ ఇష్టం వచ్చిన డే వెళ్ళొచ్చు, నీకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడు మూడు ఉంటే అప్పుడు వెళ్ళొచ్చు అనమాట, ఆ పీక్ టైమ్స్ చూసుకొని. నీకు పార్ట్ టైం వచ్చింది అనుకో, ఎమ్మటనే రాగానే స్టార్ట్ చేసేయచ్చు. కానీ నీకు ఇలా డెలివరీస్ వచ్చేసి అట్లా కాదు. డెలివరీస్ ఏంటి, నువ్వు కార్ కొనాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు కార్ నేర్చుకోవాలి. ఒకవేళ నీకు ఆల్రెడీ వచ్చుంటే ఇక్కడ రూల్స్ నేర్చుకోవాలి. ఇక్కడ రూల్స్ నేర్చుకోవడానికి అరౌండ్ 10 days పట్టింది అనుకోండి, మీరు మొత్తం ట్రైన్ అవ్వడానికి కానీ ఏమన్నా అవ్వడానికి. ఎందుకంటే ఫస్ట్ రాగానే భయపడతారనమాట, ఎవరైనా కానీ అది సహజం కదా, కొత్త రూల్స్ అన్నప్పుడు ఎలా తిప్పాలి, ఏం చేయాలని చెప్పేసి అది భయపడతారు కదా, నేను కూడా భయపడ్డా. సో ఇవన్నీ నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. డెలివరీ జాబ్స్లో ఏంటంటే నీకు నువ్వే బాస్, నీకు ఎవడు బాస్ ఉన్నాడు అనమాట. అంటిల్ అన్లెస్ నువ్వు పార్ట్ టైం చేస్తే కనుక నీకు ఎవరో ఒకళ్ళు ఉంటారు, నువ్వు ఎవరో ఒకళ్ళ దగ్గర వర్క్ చేస్తావు. సో మీరు ఏం చేసినా, రెండిట్లో ఏది చేసినా కానీ ఒక $50 డిఫరెన్స్ ఉంటుంది. మహా అంటే $50 డెలివరీలో తక్కువ వస్తుంది. ఒకవేళ కనుక పీక్ సీజన్లో మీరు చేయబోతే, పీక్ టైంలో మీరు చేయకపోతే కనుక. లేదంటే రెండు సేమ్ వేజెస్ వస్తాయి, మీరు దాంట్లో కానీ దీంట్లో కానీ సేమ్ వస్తాయి మనీ. సో మీ సజెషన్ ఏంటి, మీరు ఏం చేయమంటారు, ఏది చేస్తే బెస్ట్ అంటారు అంటే కనుక నేను ఎప్పుడూ బిజినెస్కే ఓటేస్తా, ఎందుకంటే నాకు బిజినెస్ ఇష్టం కాబట్టి. అలా అని చెప్పేసి ఇప్పుడు మాత్రం ఈ కేసులో నేను ఏం చెప్తా అంటే, మీరు పర్మనెంట్ పార్ట్ టైం చూసుకోండి. ఒక పర్మనెంట్ పార్ట్ టైం చూసుకున్న తర్వాత, ఎందుకంటే రాగానే మీరు బిజినెస్ స్టార్ట్ చేయలేరు కదా, ఏదైనా అఫీషియల్గా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఒక 2 years తర్వాత స్టార్ట్ చేయాలి, లేదా 1.5 year తర్వాత మీరు క్యాపిటల్ ఇండియా నుంచి తెచ్చుకుంటే కనుక అప్పుడు స్టార్ట్ చేయాలి. సో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీరు వచ్చి ఒక పర్మనెంట్ పార్ట్ టైం చూసుకొని ఖాళీ టైంలో, ఇప్పుడు రాగానే మీకు 24 hours ఇవ్వరని చెప్పే కదా, సో ఒక 20 hours ఇస్తున్నారు అనుకోండి, లేదా ఒక 18 hours ఇస్తున్నారు అనుకోండి, రిమైనింగ్ టైం ఏదైతే ఉండిద్దో ఆ టైంలో ఊబర్ చేసుకోండి, లేదా డోర్ డాష్ చేసుకోండి, ఏదో ఒక డెలివరీస్ చేసుకోండి. సో అప్పుడు ఏంటి, ఒక యావరేజ్ మీద పే వచ్చేసి మీకు ఆ $600 $550 అనేది తగ్గకుండా వీక్లీ వస్తుంది.
దాంట్లో డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ పోయిన తర్వాత మీకు అరౌండ్ $150 to $200 మిగిలిన లేదా $100 మిగిలిన మంత్లీ వచ్చేసి ఒక $400 మిగులుతాయి. అంటే $400 మిగిలితే అరౌండ్ 4 5 20 ప్లస్ 1000 అంటే 21,000 రూపీస్ మిగులుతాయి అనమాట మీకు INRలో ఎవ్రీ మంత్. ఇది ఇంకా మీరు బాగా సేవ్ చేస్తుంటే కనుక అరౌండ్ 35,000 to 40,000 అయితే మిగులుతాయి మీరు సేవ్ చేసుకుంటే, ఈవెన్ 24 hours చేసినా కానీ. ఎవరైతే డెలివరీస్ చేస్తున్నారో అండ్ బిజినెస్ ప్యాషన్ ఉంటుందో వాళ్ళకి మాత్రం నేను ఈ సజెషన్ ఇస్తున్నా. మీరు ప్రతి షాప్కి ఏదైతే షాప్కి వెళ్తారో వాళ్ళతో నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి. అంటే అందరూ మాట్లాడరు, అందరూ అక్కడ ఓనర్స్ ఉండరు, కానీ మెజారిటీ ఆఫ్ టైమ్స్ చిన్న బిజినెసెస్ అన్ని ఓనర్స్ రన్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో ర్యాపో పెంచుకోండి అండ్ బిజినెస్ ఎలా జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఏమో రేపు వెళ్ళేసి మీరు వాళ్ళ బిజినెస్ కొనవచ్చు, ఒకవేళ మీకు బిజినెస్ ప్యాషన్ ఉండి వాళ్ళ బిజినెస్ బాగా జరుగుతుందని మీకు తెలిస్తే అండ్ మీరు చూస్తారు కాబట్టి మీరు డెలివరీస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియాలో చేస్తూ ఉంటారు కాబట్టి డిఫరెంట్ బిజినెసెస్కి మల్టిపుల్ టైమ్స్ వెళ్తూ ఉంటారు. అబ్జర్వ్ చేయొచ్చు ఎంతమంది డైనింగ్కి వస్తున్నారు, ఎంతమంది టేక్ అవే తీసుకుంటున్నారు, ఎంతమంది ఆర్డర్ ఇస్తున్నారు, డెలివరీ ఆర్డర్స్, ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట. ఒకవేళ కనుక మీకు బిజినెస్ ప్యాషన్ ఉంటేనే, ఇది అవుట్ ఆఫ్ నా పర్సనల్ సజెషన్ ఇస్తున్నా అంతే అనమాట. మీరు కనుక నాకు పార్ట్ టైం జాబ్ ఎలా వచ్చింది తెలుసుకోవాలనుకుంటే, నా జర్నీ మొత్తం వినాలనుకుంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను దాని మీద పక్కా వీడియో చేస్తాను. ఎందుకంటే నేను వచ్చిన 3rd డేనే నాకు జాబ్ వచ్చిందనమాట. అది ఎలా వచ్చింది, ఎలా సాధ్యమైంది అండ్ ఇదన్నీ కూడా డిస్కస్ చేస్తాను. అది మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు ఫ్యూచర్లో. ఈ వీడియోకి ఇంతే. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సీ యూ.